బూతులు ఇందులో కలుస్తాయి సెకండ్ రౌండ్లో. అలా చూసుకుంటే ఏంటంటే 1500 లీడ్ అక్కడ కనిపిస్తుంది. అంటే ఇలా మనం చూసుకుంటే ఏంటంటే సైలెంట్ ఓటింగ్తో పాటు మైనారిటీ ఓటింగ్ కూడా కంప్లీట్గా కాంగ్రెస్కే పడిందని చెప్పుకోవాలి ఇక్కడ ఈ ఎలక్షన్స్లో. ఎట్ ద సేమ్ టైము ఈ ఎలక్షన్స్ని బీఆర్ఎస్ ఓటమి అంటే స్వయంకృత అపరాధం చెప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే క్యాంపెయినింగ్లో వేవ్ని క్రియేట్ చేసుకోగలిగిన బీఆర్ఎస్ పార్టీ ఆ వేవ్ని ఓటుగా తీసుకురావడంలో లాస్ట్ 3-4 డేస్ షెడ్యూల్లో చేతులు ఎత్తేయడం అనేది 100% ఇది బీఆర్ఎస్ యొక్క స్వయంకృత అపరాధం. అండ్ ఇది కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ఛాలెంజ్ ఈ గెలుపు అనేది. ఎందుకంటే ప్రజలు ఏదైతే కాంగ్రెస్ తీసుకున్న డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఈసారైనా చేస్తారో చేయరో చూడరా అని ఒక ఛాలెంజ్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ని గెలిపించారని అనుకోవాలి అక్కడ. అట్ ద సేమ్ టైం రెండోది బీఆర్ఎస్కి బూత్ లెవెల్లో లాస్ట్ 3 డేస్ క్యాడర్ లేదు పనిచేయడానికి. అంటే ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే క్యాడర్ అనేది లేకుండా అబ్స్కాండ్ అయిపోయింది అక్కడ. అంటే మొత్తం కూడా అక్కడ 407 బూతుల్ని కాంగ్రెస్ తన హ్యాండ్లోకి తీసుకుంది. క్లియర్గా చెప్పుకోవాలంటే కాంగ్రెస్కి బయట నుంచి మంత్రులు వచ్చారు, ప్రతి 100 ఓట్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పనిచేశాడు, డివిజన్కి ఒక 2-3 ఎమ్మెల్యేలు ఫుల్ రిజల్ట్ వచ్చింది. 10 రౌండ్స్ వచ్చాయి. ఒకసారి రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. వాళ్ళ ఇంటర్నల్ సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మొత్తంగా 1,94,000 పైచులకు 1,94,631 ఓట్లలో నవీన్ యాదవ్కి ఇండివిజువల్గా పోలైన ఓట్లు 98,988 ఓట్లు. సో 98,988 ఆల్మోస్ట్ ఎంత అబౌవ్ 50%. సో నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొదలైన నాటి నుంచి 2009లో మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ నుంచి 2008లో బై ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నా, ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయినా, టీడీపీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన ఇంత ల్యాండ్ స్లైడింగ్ ఓట్ షేర్ ఎప్పుడు రాలేదు. 98,998 ఓట్స్తో నవీన్ యాదవ్ ఇక్కడ ఓవరాల్. ఆ తర్వాత 74,259 వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అంతా కలగలిపి. సో గతంతో పోలిస్తే వీళ్ళకి ఇక్కడ ఓటింగ్ కొంత పెరిగింది, కానీ అది గెలుపు దిశగా పయనించలేదు. ఇక డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కేవలం 17,061 మాత్రమే. బీజేపీ పార్టీ ఇక్కడ డిపాజిట్ కోల్పోయింది. సో ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్ మెజారిటీ వచ్చేసి ఓవరాల్గా అన్నీ కలిపి నవీన్ యాదవ్కి 24,729 ఓట్లు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ప్రకారంగా. సో 24,729 ఓట్లతో నవీన్ యాదవ్ ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో తన ప్రత్యర్థి మాగంటి సునీతకు వచ్చినటువంటి ఓట్లు 74,259. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ 25,000 టచ్ అవ్వలేదు, బట్ అఫీషియల్ గా 24,729 ఈస్ ద ఫైనల్ రిజల్ట్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్. సో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది మొదటి నుంచి అనుకుంది. అవును. సో ఏంటి గతంలో 10%, 8%, 6% చాలా వరకు చెప్పుకొచ్చాము, బట్ ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత హ్యూజ్ మెజార్టీ నవీన్ యాదవ్ వైపుగా పుష్ అవ్వడానికి కారణం ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కోల్పోవడం గల ఒక ఫ్యాక్టర్ ఏదైనా ఉంది? మెయిన్ ఫ్యాక్టర్ అంటే సిట్టింగ్ స్థానం కోల్పోవడానికంటే ఇక్కడ లాస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ గెలవాల్సిన సీట్ ఇది యాక్చువల్గా. అన్ని ప్రీ పోల్ సర్వేస్లో కూడా అన్ని కంపెనీలు కూడా అన్ని మాతో పాటు ఇచ్చినవి కూడా అంటే 8th బిఫోర్, అంటే 9th క్యాంపెయినింగ్ లాస్ట్ డేట్ 8th బిఫోర్కి అన్ని సర్వే సంస్థల ప్రీ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ 5 to 6%, 7%, 8% లీడ్లో ఉన్న నియోజకవర్గం. అయితే ఎప్పుడైనా ఈ పాలిటిక్స్లో అంటే ఈ ఎలక్షన్స్లో లాస్ట్ 3 days ఆఫ్ పోలింగ్ క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 3 daysలో బీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ మొత్తం కూడా అసలు రూమ్లలో, కాఫీ షాప్లలో తప్ప పోలింగ్ బూత్లలో ఓటర్స్ దగ్గరికి పోవడం మానేశారు. యాక్చువల్గా ఎంత వేవ్ అయితే వచ్చిందో ఆ వేవ్ని ఓటుగా మార్చడానికి వీళ్ళు పనిచేయలేదని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్లో మంత్రుల మధ్య ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్కు మాత్రం మంత్రులందరూ, ఎమ్మెల్యే అందరూ కలిసి ఒక యూనిటీగా ఏర్పడి ఛాలెంజ్గా తీసుకొని లాస్ట్ 2 days అంటే 9th, 10th డేట్న లాస్ట్ 2 days బూత్ స్థాయిలో పనిచేయడం అనేది ఇది 100% వాళ్ళ యొక్క దాని ఏమంటాం సక్సెస్ అని చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో
కంప్లీట్గా ఈ బీఆర్ఎస్ అనేది ఈ విషయంలో బీఆర్ఎస్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. అట్ ద సేమ్ టైం క్యాంపెయినింగ్కి కేటీఆర్ ఒక్కడే పనిచేయడం అనేది కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక కేటీఆర్ హరీష్ రావు అక్కడ స్ట్రక్ అవ్వకపోవడం, తర్వాత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కనీసం జూబ్లీహిల్స్ బయటికి రాకపోవడం, ఇంకా అహంకారం తగ్గలేదా అని ఒక అంశం ప్రజల్లో కూడా ఆలోచన. ఒక్కసారి మన రిజల్ట్ చూస్తే ఫస్ట్ రౌండ్ నుంచి ఆధిక్యతని పెంచుతూనే వెళ్ళాడు నవీన్ యాదవ్. సో ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 47 ఓట్ల మెజారిటీ వస్తే అది రెండో రౌండ్ కల్లా 2948 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో దీనికి సీక్వెల్ వైజ్ గా మనం చూసినా కూడా ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక రెండో రౌండ్ లో షేక్పేట్ తో పాటుగా వెంగళరావు నగర్ కూడా దీంట్లో కలిసింది. సో వెంగళరావు నగర్ లో కూడా సుమారుగా 70 వెంగళరావు నగర్ లో 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో రెండో రౌండ్ లో వెంగళరావు నగర్ అండ్ షేక్పేట్ కలిపిన తర్వాత 2948 ఓట్లతో రెండో రౌండ్ లో కూడా లీడ్ అయ్యాడు ఆయన. మూడో రౌండ్ లీడ్ కొనసాగింది. సో ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ గా ప్రతిసారి కూడా లీడ్ కొనసాగిస్తూనే వెళ్ళాడు. చిట్ట చివరన ఆయనకు వచ్చిన మెజారిటీ 24,729 మెజారిటీ. సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు మాట్లాడతారు. సో ఇది హైయెస్ట్ మెజారిటీ ఎవర్ ఇన్ ద హిస్టరీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా సో ఇది ల్యాండ్ స్లైడింగ్ మెజారిటీ. ఇది అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఓట్ పర్సెంటేజ్ కూడా అత్యధికంగా వచ్చింది. సో ఇదే ఫస్ట్ టైం హైయెస్ట్ ఓట్ నమోదు అవడం టర్న్అవుట్. సో ఇప్పుడు హైయెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ రావడం ఎలా చూస్తారు? ఇదంతా ఎలా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీకి అంటే ఏం చెప్తారు? సో వాళ్ళేమో నైతిక విజయం మారే అంటున్నారు. రాజకీయంగా రాజకీయంగా అభ్యర్థి మాకు రాజకీయాల్లోకి లేకపోవడం అన్ని రకరకాల కారణాలు చెప్తోంది బీఆర్ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని తానై పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని తానై పనిచేసిన మట్టుకే గెలిచింది. సో ఇట్స్ టీమ్ వర్క్ కదా. సో పైన టీం హెడ్ ప్రాపర్గా గైడ్ చేస్తే ఆటోమేటిక్గా కిందంతా పనిచేస్తారు. సో బట్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ టైం అదే ఇందాక చెప్తున్నారు సోదరులు కూడా, పైనుంచి కింది వరకు కింద వార్డులో ఉన్నటువంటి వ్యక్తి నుంచి పైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫాలో చేస్తూ జరిగినటువంటి దాంట్లో ఒక టీం వర్క్ సక్సెస్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది.